ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్ బీజేపీకి ఇవ్వాలంటూ నిరసనలు హోరెత్తుతున్నాయి. విజయవాడ సిటీ కార్యాలయానికి వచ్చిన గుంటూరు బీజేపీ కార్యకర్తలు జయప్రకాష్ నారాయణకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఏపీ బీజేపీలో టికెట్ల లొల్లి మొదలైంది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన టికెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తమకు కేటాయించకుండా టీడీపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కూడా బీజేపీ స్టేట్ ఆఫీస్కి కూడా మొత్తం గుంటూరు వెస్ట్కి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మీరు పర్టికులర్గా ఎందుకు గుంటూరు వెస్ట్కే టికెట్ ఎందుకు అడుగుతున్నారు? పొత్తులో భాగంగా టీడీపీకి ఇచ్చారు, అంతేగాని స్పెసిఫిక్గా అంటే పొత్తులో ఉన్నారంటే అందరూ కలిసి పనిచేస్తున్నట్టే కదా. మేము పొత్తులో ఉన్నామండి, కానీ గుంటూరు పార్లమెంట్ అనేది 7 నియోజకవర్గాలు. 7 నియోజకవర్గాలు పొత్తులో ఉన్నప్పటికీ కూడా ఒక్క సీట్ అన్న బీజేపీకి ఇవ్వాలి. ఇప్పటి వరకు కూడా మేము వెస్ట్లో బీజేపీకి ఇస్తారని ఒక ఆశతో మేమందరం కూడా గత 3 నెలల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇంటింటికి తిరిగి మన నరేంద్ర మోడీ గారు ఏవైతే ప్రవేశపెట్టారో పథకాలు ప్రతి ఇంటికి చేరేటట్టు, ప్రతి లబ్ధిదారునికి చేరేటట్టు కూడా మేము అందరం కూడా పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా వల్లూరు జయప్రకాష్ నారాయణ గారు మా అందరం తీసుకొని గత 18 రోజులు పాదయాత్ర కూడా మొదలు పెట్టారనమాట. 3 నెలల నుంచి మేము 18 రోజులు పాదయాత్ర చేశాము. పాదయాత్రలో భాగంగా రోజుకి 400 మంది, మినిమం 400 మంది కార్యకర్తలు కలిసి మేమందరం పనిచేస్తున్నాం. ఎర్రటి ఎండలో పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఎందుకు పనిచేస్తున్నాం అంటే వల్లూరు జయప్రకాష్ గారికి గుంటూరు నియోజకవర్గం పశ్చిమలో సీటు కేటాయిస్తారని ఒక ఆశ అనేది మా అందరికి ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా జేపీ గారికే టికెట్ ఇవ్వాలి అంటే వెస్ట్కే, గుంటూరు వెస్ట్కే టికెట్ ఇవ్వాలి అని పర్టికులర్ గా మీరు అడగడంలో ఉన్నటువంటి ఆంతరం ఏంటి? ఎందుకు ఇలా అడుగుతున్నారు? గత 5 సంవత్సరాలుగా వారు గతంలో గుంటూరు పార్లమెంట్కి భారతీయ జనతా పార్టీ తరఫున లోక్సభ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు పార్టీ అభివృద్ధి కోసం వారు చేపట్టినటువంటి అనేక విషయాలు ప్రజల్లో తీసుకువెళ్ళడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని ఈరోజు ప్రత్యేకంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వాడవాడలా ఇంటి ఇంటికి ప్రతి ఏరియాలో కూడా ప్రచారం చేయడం జరిగింది. పాదయాత్రలో భాగంగా చాలా ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులవటం జరిగింది. ముఖ్యంగా దళితులు, ముస్లింలు, అలాగే క్రైస్తవులు వారు కూడా భారతీయ జనతా పార్టీకి రావటానికి, అలాగే వారు టర్న్ అయింది అనే దానికి వారు చాలా ఆసక్తి చూపిస్తా ఉన్నారు. ఇలాంటి విషయాల్లో మరి ఈ విషయాన్ని ఖచ్చితంగా మేము ఆలోచించుకొని భారతీయ జనతా పార్టీ ఇది పొత్తులో భాగంగా గుంటూరు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో గుంటూరు జిల్లాలో ఈ విషయం మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ కేటాయిస్తుంది. అలాగే పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి సీనియర్ నాయకులు వల్లూరు జయప్రకాష్ నారాయణ గారికి అవకాశం కల్పిస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్త వారి అహర్నిశలు శ్రమపరిచి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఉందో మరి ఈ రోజు అనూహ్యంగా పొత్తులో భాగంగా ఈ విషయాన్ని విస్మరించి కార్యకర్తల మనోభావాలను